ఆత్మశుద్ధిని కలిగింపజేసి సద్బుద్ధిని పెంపొందింపజేసి పాప ప్రక్షాళన చేసేటటువంటి గంగా మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాయై నమః. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో హిందూ మతంలో గంగా నదికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గంగాజలం సాక్షాత్తు అమృతంతో సమానమని వేదాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఎటువంటి అశౌచాన్నైనా పోగొట్టే శక్తి గంగాజలానికి ఉంటుంది. పూజా పునస్కారాల్లో కూడా గంగాజలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పుణ్యతిథులు వచ్చిన రోజుల్లో పర్వదినాల్లో గంగా స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని, సర్వపాపాలు పటాపంచలు చేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి శక్తివంతమైన స్థానాన్ని గంగా నదికి పౌరాణిక గ్రంథాల్లో కేటాయించారు. అందుకే గంగా మంత్రం సర్వ పాపాలను పటాపంచలు చేయటంతో పాటుగా సర్వ శుభాలను కలిగింపజేస్తుంది, ఆత్మశుద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే జీవితంలో ఎదురయ్యే మానసిక అశాంతి, ఒత్తిడి అన్నిటినీ కూడా తొలగింపజేస్తుంది. ఈ గంగా మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే పేరు కలిగిన ఒక మహాచక్రవర్తి ఉండేవాడు. ఈ సగరుడు అశ్వమేధ యాగం అనే ఒక గొప్ప యాగాన్ని తలపెడతాడు. అయితే ఈ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు యాగాశ్వాన్ని విడిచిపెట్టాలి. అలా యాగాశ్వాన్ని విడిచిపెట్టినప్పుడు సగరుడికి పేరు ప్రతిష్టలు అమోఘంగా వస్తాయన్న అసూయతో ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని బంధించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెడతాడు. ఆ యాగాశ్వాన్ని తిరిగి తీసుకురావటానికి సగర మహారాజు కుమారులు 60,000 మంది బయలుదేరతారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ధ్యానంలో ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమంలో ఆ యాగాశ్వాన్ని గుర్తిస్తారు. కపిల మహర్షిని ఆ యాగాశ్వాన్ని ఇవ్వమని ఎంతగా అడిగినప్పటికీ ధ్యానంలో ఉన్నటువంటి కపిల మహర్షి ఏమాత్రం చెలించడు. దాంతో కోపం వచ్చి కపిల మహర్షి ఆగ్రహానికి గురయ్యే విధంగా సగరుడి 60,000 మంది కుమారులు ప్రవర్తిస్తారు. అప్పుడు కపిల మహర్షి కోపంతో తన నేత్రాలను తెరిచి ఆ నేత్రాల నుంచి వచ్చిన అగ్ని జ్వాలలతో ఆ 60,000 మంది సగరుల కుమారులను భస్మీపటలం చేస్తాడు. వాళ్ళందరూ బూడిదగా మారిపోతారు. వాళ్ళకి పుణ్యలోకాలను కలిగింపజేయటానికి ఇక్ష్వాకు వంశంలో అనేక మంది, దిలీపుడు, అంశుమంతుడు, ఇలా అనేక మంది ప్రయత్నించినప్పటికీ అందరూ కూడా సఫలీకృతం కాలేకపోతారు. చిట్ట చివరగా ఆ వంశంలో భగీరథుడు ఎలాగైనా సరే తన పూర్వీకులకు ఉన్నత లోకాలు ప్రాప్తించాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు ఆచరించి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని భూమి మీదకు గంగను పంపించమని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని తన అనుగ్రహాన్ని ఇస్తాడు. అయితే గంగాదేవి భూమి మీదకు వచ్చేటప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని నియంత్రించడం చాలా కష్టమవుతుందని బ్రహ్మదేవుడు పలుకుతాడు. అప్పుడు భగీరథుడు మళ్ళీ పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే పరమేశ్వరుడు తన జటాజూటం ద్వారా గంగా ప్రవాహాన్ని నియంత్రిస్తాడు. అప్పుడు గంగా ప్రవాహం పరమేశ్వరుడి జటాజూటం నుంచి నియంత్రణలో ఉండి పరవళ్ళు తొక్కుతూ సగర మహారాజు 60,000 మంది కుమారులు భస్మీపటలమైన ప్రదేశానికి వచ్చి వాళ్ళ బూడిద గుండా ప్రవహించి వాళ్లను పునీతుల్ని చేసిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంత కష్టపడి తన పూర్వీకులకు భగీరథుడు ఉన్నత లోకాలు కలిగేలాగా గంగను భూమి మీదకు తీసుకొచ్చాడు కాబట్టి దీన్ని భగీరథ ప్రయత్నం అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎవరైనా దైనందిన జీవితంలో కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయం చేకూరాలంటే భగీరథ ప్రయత్నంలాగా చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే గంగా ప్రవాహం సర్వ పాపాలను తొలగింపజేస్తుంది, మోక్ష ప్రాప్తిని కూడా కలిగింపజేస్తుంది. ఇది గంగా నదికి సంబంధించినటువంటి పౌరాణిక నేపథ్యంగా గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ఓం శ్రీ గంగాయై నమః. సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం ఓంకారంతో గంగా మంత్రంలో ఉన్న శక్తి మొత్తం కూడా ప్రచోదనమవుతుంది. శ్రీ అంటే శుభాలకు సంకేతం కాబట్టి గంగాదేవి శుభాలను ప్రసాదించాలి అనే అర్థంలో శ్రీ అనే అక్షరాన్ని జపిస్తున్నాం.
గంగాయై నమః, సర్వ పాపాలను పోగొట్టి అమృతతత్వాన్ని కలిగింపజేసేటటువంటి గంగాదేవికి నమస్కారం అనే అర్థంలో ఓం శ్రీ గంగాయై నమః అంటూ గంగా మంత్రాన్ని జపిస్తున్నాం. ఈ మంత్రాన్ని అనునిత్యము ఎవరైతే పఠిస్తారో వాళ్ళు శరీర శుద్ధిని, ఆత్మశుద్ధిని కూడా పొందుతారు. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ ఓం శ్రీ గంగాయై నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా గంగా స్నానం చేసిన సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గంగా మంత్రాన్ని ఎవరైనా జపించుకోవచ్చు. సంఖ్య కంటే ఏకాగ్రత ప్రధానం, భక్తి ప్రధానం. కేవలం గంగా తీరంలో మాత్రమే జపించాలన్న నియమం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా గంగా మంత్రాన్ని జపించుకోవచ్చు.